కిరణ్ శృతి అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు వారి వైవాహిక జీవితంలో అన్యోన్యతతో ఒకరికొకరు చాలా ప్రేమగా ఉండేవారు. కొన్ని సంవత్సరాల తరువాత అనుకోని చర్మవ్యాధి ఒకటి శృతికి వచ్చింది. ఆ వ్యాధి కారణంగా ఆమె తన అందాన్ని కోల్పోవసాగింది. కొన్ని రోజులకి కిరణ్ తన జాబ్ గురించి వేరే సిటీకి వెళ్ళాడు. తిరిగి వస్తున్న సమయంలో అతను ఒక యాక్సిడెంట్కి గురయ్యాడు. అందులో కిరణ్ కంటి చూపుని కోల్పోయాడు. అయినప్పటికీ వారి వివాహ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. వారి ప్రేమ ఆప్యాయతలు ఇంకా పెరిగాయి గాని తగ్గలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె తన అందాన్ని క్రమంగా కోల్పోయింది. ఇది తన అంధుడైన భర్తకి తెలియదు మరియు వారి జీవితంలో ఎలాంటి మార్పు లేదు. వారు చాలా ఆనందంగా జీవించారు. కొన్ని రోజుల తర్వాత శృతి చనిపోయింది. కిరణ్ తన ప్రపంచాన్ని కోల్పోయాడు. తీవ్ర దుఃఖంలో శృతి అంతిమ కర్మలని ముగించాడు. ఇక ఆ ఊరిని వదిలి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాడు. అంతలో ఒక వ్యక్తి కిరణ్ దగ్గరికి వెళ్ళి, ఇన్ని రోజులు నీ భార్య ఉన్నందున నీకు చూపు లేకపోయినా నీ జీవనంలో ఎలాంటి మార్పు లేకుండా తాను చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఇప్పుడు ఒక్కడివే ఎలా బ్రతుకుతావు అని అడిగాడు. అప్పుడు కిరణ్, నేను గుడ్డివాడిని కాదు, నేను నటిస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యాధి కారణంగా ఆమె చర్మ పరిస్థితి దారుణంగా మారింది. అది నేను చూడగలనని ఆమెకు తెలిస్తే అది ఆమె వ్యాధి కన్నా ఆమెను ఎక్కువ బాధించేది. ఆమె అందం కోసం నేను ఆమెని ప్రేమించలేదు. ఆమె గుణాన్ని మరియు తనకు నా మీదున్న అంతులేని ప్రేమని చూసి తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తనను ఆనందంగా ఉంచడానికి నేను గుడ్డివాడిగా నటించాను అని బదులిచ్చాడు. మీరు ఒకరిని నిజంగా ప్రేమిస్తున్నప్పుడు మీ ప్రియమైన వ్యక్తిని సంతోషంగా ఉంచడానికి మీరు ఏమి చేసినా పర్వాలేదు. ఒకరికొకరు చిన్న చిన్న గొడవలను సర్దుకొని అర్థం చేసుకోవడం మంచిది. అందం కాలంతో మసకబారుతుంది, కానీ గుండె మరియు ఆత్మ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాయి. వ్యక్తిని బయటి అందాన్ని చూసి కాకుండా గుణాన్ని చూసి ప్రేమించండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.